నమస్కారం అండి. మనకైతే ఇవాళైతే కామెంట్స్ అయితే వస్తున్నాయి ఒక సార్ దగ్గర నుంచి. 100% ప్యూరిటీ సిల్వర్ రేట్ అయితే కాదు, సిల్వర్ అయితే కాదు మీరు ఇచ్చేది. కానీ మీరు 100% సిల్వర్ రేట్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే 999 రేట్ ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ఇచ్చేది 92.5 కానీ 80% సిల్వర్ రేట్ అయితే గనక ఈ డౌట్ ఎప్పుడు వస్తుందంటే జనరల్ గా మనం సిల్వర్ ని గోల్డ్ ని రెండింటిని కంపేర్ చేసినప్పుడు వస్తుంది. ఎందుకంటే గోల్డ్ లో మాత్రమే ఇలా ఇస్తారు, 22 క్యారెట్స్ ఒక రేటు, 18 క్యారెట్స్ ఒక రేటు, 999 ఒక రేటు, అలాగా ఒక్కొక్క రేట్ ఉంటుంది. మనం బేసిక్ గా మాట్లాడుకుందాం. ఇలా గోల్డ్ రేట్ ఎంత? 13,000. సిల్వర్ రేట్ ఎంత? 170 రూపాయలు. ఇవ్వాలైంది 170 రూపీస్ బేసిక్ గా. కానీ సిల్వర్ ఎవరైతే తయారు చేస్తారో, గోల్డ్ ఎవరైతే తయారు చేస్తారో, రెండు కూడా వచ్చేది ఒకటే వేరే హౌస్ నుంచి, ఒకటే స్టాఫ్ దగ్గర నుంచి, ఒకటే వర్కర్స్ అనమాట చేసేది. వాళ్ళకి వీళ్ళకి ఏమాత్రం కూడా తేడా అయితే ఉండదు. ఒకటే శాలరీలు ఉంటే వాళ్ళకి గంటకి ఇన్ని ఐటమ్స్ చేసినందుకు ఇంత ఇంత అని ఇవ్వాలి. మనం ఒకటే లెక్క ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కి ఆయనకి ఒక 1% 2% ఇచ్చామనుకోండి, ఆయనకి చాలా ఎక్కువ, చాలా బాగా మిగులుతాయి. ఆయన వచ్చి చేసినందుకు ఆయన గిట్టుబాటు అవుద్ది. కానీ సిల్వర్ కి నువ్వు అదే 1% 2% ఇచ్చావనుకో, ఆయన గిట్టుబాటు కాటన్ దేవుడు ఎరుగు, ఆయనకి ఇల్లు కూడా వెళ్తే ఆయన అసలు పనే మానేస్తారు. సో మన వర్కరే మన షాప్ లోకి వచ్చే ముందే 10% పక్కాగా తీసుకుంటారు. 10% అనేది మేకింగ్ చార్జ్ పడి తీరాల్సిందే. వర్కరే తీసుకుంటారు మన దగ్గర, మనం తీసుకోవడం కాదు, వర్కరే తీసుకుంటారు. అది తప్పదు. సిల్వర్ లో మళ్ళీ ఇంకొక 10% నువ్వు తినేస్తావా? 80% 100% తీసుకుంటున్నావు అంటే 10% నువ్వు తినేస్తావా? అంత సినిమా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గా గోల్డ్ కి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అంటే చూపించే స్టాఫ్ కానీ, మా షాప్ స్టాఫ్ కానీ, వాళ్ళే గోల్డ్ ఎవరైతే చూపిస్తారో సిల్వర్ లో కూడా అదే వాళ్ళే, అదే సెట్ ఆఫ్ స్టాఫ్, వాళ్ళకు కూడా అదే స్కిల్ సెట్ ఉంటుంది, వాళ్ళకు కూడా అదే జీతాలు ఉంటుంది. మళ్ళీ ఇంకా అందరికీ తెలిసిందే స్టాఫ్ శాలరీలు ఏంటి, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏంటి, అవన్నీ ఉంటాయి. హార్డ్లీ 4 to 5% తో చేసే వ్యాపారం ఇది. ఇదంతా బాగానే ఉంది. మీరు అడిగే నన్ను క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఎంత % ప్యూరిటీ అమ్ముతారు, ఏమేమి అమ్ముతారు? నా దగ్గర 3 టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. 70 ఉంటుంది, 80 ఉంటుంది, 925 సిల్వర్, 92.5 ఉంటుంది. 92.5 లో అన్ని పూజా సామాగ్రులు ఉన్నాయి మాక్సిమం, ఐడల్స్ కాకుండా, స్వామివారి విగ్రహాలు కాకుండా. 80% ప్యూరిటీలో మాక్సిమం మనం డైలీ వీడియోలు చూపించే అన్ని కూడా 80% ప్యూరిటీ. 70% ప్యూరిటీలో పట్టీలు, చైన్స్, రింగ్స్, బ్రాస్లెట్స్, ఇవన్నీ కొన్ని ఉంటాయి. దీని అంటారు చైన్స్, రింగ్స్, బ్రాస్లెట్స్. పట్టీలు మాక్సిమం అన్ని కూడా 70% ప్యూరిటీ వస్తుంది. బైబ్యాక్ ఏంటండి వీటికి? బైబ్యాక్ వచ్చేసి 70 68 వస్తుంది, 80ది 78 వస్తుంది, 92.5ది 90 వస్తుంది. అది బేసిక్ గా బైబ్యాక్ అనమాట. దబాల లేదండి మీరు చెప్పే తప్పు, ఇంతవరకు నేను మీ దగ్గర పలానా వస్తువు తీసుకున్నాను, నాకు అంత బైబ్యాక్ రాలేదు అంటే ఓపెన్ గా చెప్తున్నా, మీరు ఇప్పుడే రండి, జస్ట్ ఈ క్షణమే రండి మా షాప్ కి. దబాల మీరు ఆన్లైన్ లో తీసుకుంటే కనుక ఈ క్షణమే నన్ను అడ్రస్ అడగండి, నేను పంపిస్తాను. నాకు బిల్ తో సహా అయితే తీసుకురండి, కనీసం మీ దగ్గర ఫోటో ఉన్నా పర్వాలేదు, నేను వెంటనే మీకు ఎంతైతే % ఇప్పుడు నేను నా నోట్ తో చెప్పానో అది 100% వచ్చి తీరుతుంది. అది ఇంతకు మించి ఇంకా మాక్సిమం అయితే క్లియర్ చేశానే అనుకుంటున్నా. ఓం నమః శివాయ.